ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన రాత్రంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీరు కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా ఇంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా తండ్రి. మీకే స్తోత్రం నా కృప. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీదున్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి మీకే స్తోత్రం నా తండ్రి. ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా ప్రభా. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా బలవంతులు, మాకన్నా జ్ఞానవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వారు ఎంతో మంది నా తండ్రి ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా. అయినా సరే మా మీద జాలిపడి మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఈ సమయానికి మెలకువ తెచ్చుకొని మీ పాదాల దగ్గర వారికి ఉన్న అవసరతను, వారికి ఉన్న సమస్యను పెట్టాలని ఆశ అయితే కలిగి ఉన్నారు, కానీ మెలకువ రావట్లేదని ఎంతో బాధపడుతున్నారు. వారికంటే కూడా మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మీరు మమ్మల్ని తట్టి లేపినమంటే మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా ఏ పాటి వారం నా తండ్రి ఇంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడడానికి, ఇంతగా మమ్మల్ని కనిపెట్టుకొని కంటికి రెప్పలా మమ్మల్ని కాపాడడానికి మాకున్న అర్హత ఏముందయ్యా? ఆకాశం వైపు కన్నునెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరెవరి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, ఎవరెవరిని మీరే తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టారు, బిడ్డల వైపు, వారి కుటుంబాల వైపు, వారి గృహాల వైపు ఒక్కసారి చూడండి. ఒక్కసారి మీరు దర్శించిన ప్రభ, కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు తీసివేసి, మనస్పర్ధలు తీసివేసి ప్రతి ఒక్కరి కుటుంబంలో ఒకరి ఎడల ఒకరికి ప్రేమ, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండేలా వారి హృదయాలు మార్చండి. కఠినమైపోతున్న హృదయాలు కరిగింప చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. ప్రతి ఒక్కరు నా ప్రభ మీరు ఆశీర్వదిస్తేనే నా తండ్రి బిడ్డలు నా ప్రభ సంతోషంగా ఉంటారు. మీ శాంతి సమాధానంతో ఈ నూతన దినంలో నా ప్రభ కుటుంబాలను నింపండి నా తండ్రి. నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే మీకు మొరపెడుతున్నారో నా ప్రభ వారిని బట్టి వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి నా తండ్రి. వారిని బట్టి వారి కుటుంబంలో ప్రతి ఒక్కరి హృదయాన్ని మీ వైపు తిప్పండి నా తండ్రి. వారిని బట్టి, మీ బిడ్డలను బట్టి నా ప్రభ నశించిపోతున్న వారి కుటుంబంలో ఆత్మలను నా ప్రభ రక్షించమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట మీ బిడ్డలకి ఓర్పు, సహనాన్ని ఇవ్వమని అడుగుచున్నామయ్యా. ఎలాంటి గొడవలు పడకుండా నా తండ్రి, ఎలాంటి నా ప్రభ మనస్పర్ధలకు పోకుండా, పంతాలకు పోకుండా తగ్గించుకోమని నా తండ్రి చెప్పాడు కదా. నేనే తగ్గించుకుంటా. అంత గొప్ప తండ్రే తగ్గించుకున్నప్పుడు నేనే పాటివాడిని అనే నా ప్రభు మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిగల మనసు నా తండ్రి మాలో నూతనంగా పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరెంత సహించారో నా ప్రభు, మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం అంత బాధలో కూడా మీరు మొరపెట్టారు నా తండ్రి. ఎంత చక్కటి ప్రేమ నా ప్రభ, మీ ప్రేమ, మీ మనసే నా తండ్రి, మీ ఆత్మ నా ప్రభ. మీరెంత పరిశుద్ధంగా జీవించారు, ఆ పరిశుద్ధమైన జీవితాన్ని మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభ. అయినా సరే నా తండ్రి ఆశ నా ప్రభ మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలి మాకు నేర్పించండి నా తండ్రి. మీకు ఇష్టలుగా మేము ఎలా జీవించాలో, మీ చిత్తానుసారంగా మేము ఎలా బ్రతకాలో మాకు నేర్పించండి నా తండ్రి. ఏలో ఒక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి, వెర్రివాళ్ళం నా ప్రభు, అజ్ఞానులం నా తండ్రి. అజ్ఞానుల వలె నా ప్రభ సమయాన్ని పోనివద్దని మీరు చెప్పారు. జ్ఞానంతో నా ప్రభ, జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పిన దేవా, ఆ జ్ఞానం మీరిస్తేనే నా తండ్రి, మీరిచ్చిన జ్ఞానం అయితేనే ప్రపంచంలోనే జ్ఞానవంతుడిని గొప్ప ఘనత వచ్చింది సొలొమోన్ రాజు గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా ప్రభ. సొలొమోన్ రాజు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కాని దేవా మీకే స్తోత్రం నా తండ్రి.
ప్రతి ఒక్కరు వారి కుటుంబాలు ఏ ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఏ అవసరతలు ఉన్నాయో, ఏ లోటుపాట్లు ఉన్నాయో నా ప్రభా మీకు తెలుసు, సమస్తము మీకు తెలుసు నా తండ్రి. వాటన్నిటిని సహించే సహనాన్ని, వాటన్నిటిని ఎదిరించే ధైర్యాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించండి. యోబు గారికి ఇచ్చిన ఆ ధైర్యాన్ని, ఆ విశ్వాసాన్ని మాలో కూడా కలిగించమని అడుగుచున్నామయ్యా. యోబు గారు అంత యథార్థవంతులం కాదు నా తండ్రి, ఆయనంత నీతిపరులం కానే కాదు నా ప్రభా. ఒక్క దినమందే యోబు గారికి ఉన్న సమస్తము కోల్పోయాడు. అయినా సరే మీకు విరోధంగా మాట్లాడలేదయ్యా, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంత గొప్ప విశ్వాసాన్ని ఇచ్చింది మీరే కదా నా తండ్రి. దుఃఖపడలేదు నా తండ్రి. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అన్నాడు నా తండ్రి. ఆ మంచి అంత గొప్ప విశ్వాసాన్ని కలిగించింది మీరే కదా నా తండ్రి. ఆ ధైర్యాన్ని ఇచ్చింది మీరే కదా నా ప్రభా. బిడ్డలు కృంగిపోతున్నారు, ఒక్క చిన్న సమస్య వస్తేనే తట్టుకోలేకపోతున్నారు, భరించలేకపోతున్నారు. ఆ సమస్య వారికి పెద్ద కొండలాగా కనిపిస్తుంది నా తండ్రి. కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుంచి వచ్చింది అని దావీదు గారు ప్రార్థించిన రీతిగా యెహోవా వలన నాకు సహాయం వచ్చిందని నా ప్రభా పలికిన మాట మీ బిడ్డలు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని, నా సమస్య నాకు కొండలా కనిపిస్తుంది కానీ ఆ కొండను కూడా పిండి చేయగల శక్తి గల తండ్రి, నా తండ్రి నాకున్నాడని ధైర్యం తెచ్చుకోలేకపోతున్నారు నా తండ్రి. పిరికి ఆత్మను మీరు ఇవ్వలేదు నా ప్రభా మాకు నా తండ్రి. ధైర్యం, సింహము వంటి ధైర్యాన్ని మాలో కలిగించండి నా తండ్రి. సమస్య ఎన్ని సమస్యలు వచ్చినా సరే, ఎన్ని శ్రమలు వచ్చినా, సముద్రం వంటి సమస్యలు, నడి సముద్రంలో సమస్యల వంటి సముద్రంలో నేనున్నా సరే నేను భయపడను. నా తండ్రి నాకున్నాడు. ఆ సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు నా తండ్రి. నాకున్న సమస్యలంతా నా తండ్రి శక్తి ముందు నా సమస్యలన్నీ తీసివేసి ఆరిన నేల మీద ఆయన బిడ్డలు సురక్షితంగా నడిపించినట్టు ఆ సమస్యలన్నీ తీసివేసి నన్ను సంతోషకరమైన దారిలో నా తండ్రి నన్ను నడిపిస్తాడు. మనశ్శాంతి, ప్రశాంతత నా తండ్రి నాకు ఇస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డల్లో స్థిరపరచండి నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. మనుషులను నమ్మకరుడి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్మకరుడి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని చెప్పిన దేవా. మనుషుల వైపు బిడ్డలు చూడకుండా, మనుషుల సహాయం బిడ్డలు కోరుకోకుండా మీ పాదాల దగ్గరకు రావాలి నా తండ్రి. పలానా చోటకెళ్తే నాకు ప్రార్థన, పలానా వాళ్ళు ప్రార్థన చేస్తే నా సమస్య పోయింది, పలానా వాళ్ళకు చెప్తే నా సమస్య పరిష్కారం అయింది అనే లోకాస్తుల్లాగా బిడ్డలు ఆలోచించకుండా మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాలి, మీ పాదాలు పట్టుకోవాలి, మీ పాదాల దగ్గర కన్నీరు కార్చాలి నా తండ్రి. అటువంటి హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. ఈ నూతన దినంలో మా ముందు మీరుంటేనే నా ప్రభా మేము క్షేమంగా వెళ్తాం నా తండ్రి. ఇశ్రాయేలీయులైన మీ ప్రజల ముందు మీరున్నారు కాబట్టి పగలు మేఘస్తంభమై మీరున్నారు. అంత ఎండలో కూడా నా ప్రభా ఇంత సెగ కూడా బిడ్డలకు తగలలేదు నా తండ్రి, రానివ్వలేదు నా ప్రభా. అలాగే నా తండ్రి రాత్రి అగ్నిస్తంభమై నా ప్రభా బిడ్డలకు నా తండ్రి చలి నా ప్రభా బిడ్డలకు తగలకుండా బిడ్డల నా ప్రభా అగ్నిస్తంభమై బిడ్డలు నడిపించిన దేవా. అన్ని సంవత్సరాలు వారు అరణ్యములో ప్రయాణించినా కూడా, ఎడారుల గుండా ప్రయాణించినా కూడా నా తండ్రి బిడ్డలకు నా ప్రభు వారికి వేసుకున్న చెప్పులు తెగలేదు, వారు వేసుకున్న బట్టలు పాతగినలేదు నా తండ్రి. మీ రక్షణ నా ప్రభు అంత చక్కగా ఉండింది నా ప్రభు. మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. అయినా సరే నా ప్రభా మీరు పక్షపాతి కారు నా తండ్రి. ఈ నూతన దినంలో మా పనుల్లో, ప్రయాణాల్లో మీరు ముందుండి నా ప్రభా మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెవరైతే స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్తున్నారు, ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు, జాబ్స్కి వెళ్తున్నారు నా ప్రభా బిడ్డలకు మీరే తోడుగా ఉండండి. చదువుకున్న ప్రతి బిడ్డకు నా ప్రభా మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో నా తండ్రి, ఎవరెవరైతే నా ప్రభా ఎవరైతే ఎగ్జామ్స్ రాసి నా తండ్రి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, డిఎస్సి జాబ్ కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారో బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. చదువు అయితే ఉంది కానమ్మా, కానీ ఉద్యోగం దొరకట్లేదు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, అయినా ఉద్యోగం రావట్లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎగ్జామ్స్ రాస్తున్నాం, అయినా ఉద్యోగం పొందుకోలేకపోతున్నామని ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ఒకవేళ ఇన్ని సంవత్సరాలు వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడి రాశారేమో, అందుకే ఉద్యోగాలు పొందుకోలేదు. కానీ నా ప్రభు వారికి ఉన్న ఈలోక జ్ఞానాన్ని తీసివేసి నా తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా ప్రభు. మీరు జ్ఞానం ఇస్తేనే బిడ్డలు చురుగ్గా ఉంటారు, మీరు జ్ఞానం ఇస్తేనే నా తండ్రి ప్రతి విషయంలో బిడ్డలే ముందుంటారు, మీరు జ్ఞానం ఇస్తేనే ప్రతి ఇంటర్వ్యూలో ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా
ఆ ఉద్యోగాలు మీ బిడ్డలే పొందుకుంటారు నా తండ్రి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడని గొప్ప ఘనత వచ్చిందయ్యా సొలొమోన్ రాజు గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. మీకే స్తోత్రం ప్రభా. సొలొమోన్ రాజు గారు అంత గొప్పవారం కాదు నా తండ్రి. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. ఆయన మీరు పక్షపాతి కారు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. బిడ్డల చదువుల్లో మీరే తోడుగా ఉండండి. సోమరితనాన్ని బిడ్డలు తీసివేసిన ప్రభా చురుకైన భాగ్యాన్ని బిడ్డలకు కలిగించండి. హాస్టల్లో ఉండి ఎవరైతే చదువుకుంటున్నారో 10th క్లాస్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నా తండ్రి బిడ్డలకు మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. మంచి బలము శక్తిని మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఇంటర్వ్యూలోకి వెళ్తున్నారో నా ప్రభా వారికి ముందు మీరుంటేనే నా తండ్రి. దావీదు గారు ప్రార్థించినప్పుడు అయ్యా మేము యుద్ధానికి వెళ్తున్నాము, మేము యుద్ధం చేస్తే మా బలంతో మేము ఖచ్చితంగా ఓడిపోతాం, కానీ మీరు మా ముందుంటేనే మేము యుద్ధంలో గెలుస్తామని యుద్ధము యెహోవాదే అని మీ చేతికి అప్పగించిన ప్రభా యుద్ధానికి వెళ్ళి గెలిచారు నా తండ్రి. అంత గొప్ప ధన్యత ఇచ్చిన దేవా మీ బిడ్డలు నా తండ్రి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మనుషుల రికమెండేషన్ మీద బిడ్డలు ఆధారపడకుండా యుద్ధము యెహోవాది నాకు ఉద్యోగం రావాలంటే ఉద్యోగాన్ని సంపాదించేంత జ్ఞానం నా తండ్రి నాకు ఇచ్చాడంటే ఖచ్చితంగా నా తండ్రి ఉద్యోగాన్ని కూడా నాకు ఇస్తాడు నా తండ్రి. నేనేదో గొప్పవాడు అని కాదు, అయినా నా తండ్రి నా చేయి విడిచిపెట్టాడు అనే గ్రహింపు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. వారి ముందు మీరుండి నా ప్రభా ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎంత సంపాదించినా ఎంత ప్రాఫిట్స్ ఎంత గొప్పగా నా ప్రభు ఎంత హెచ్చింపబడినా సరే గర్వం అహంకారం బిడ్డలకు రానివద్దు నా తండ్రి. తగ్గింపు దీన మనసు కలిగి జీవించే జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి అప్పులు ఆర్థిక సమస్యల కోసం ప్రార్థించమని అడిగారు, ఆర్థికంగా బిడ్డల కుటుంబాలు ఎందుకు నా ప్రభా అలా ఇబ్బందులు పాలవుతున్నారు మీకు మాత్రమే తెలుసు. ఆర్థికంగా ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయో నా ప్రభా సమస్తము మీకు తెలుసు నా తండ్రి. ఒకవేళ ఇంతకు ముందు మీరు సమృద్ధిగా బిడ్డలకు నా ప్రభా ఆశీర్వదించారేమో, ఒకవేళ నా ప్రభా లోకస్తులాగా గర్విష్ఠులుగా మారిపోయామేమో నా తండ్రి. మా గర్వాన్ని అణచడానికి నా ప్రభా మాకున్న అజ్ఞానాన్ని తీసివేయడానికి మేము ఏ దారిలో ఎక్కడ తప్పిపోయామో ఆ తప్పు మేము గ్రహించడానికి ఈ సమస్య మాకు అనుమతించారేమో, ఈ శ్రమ నా ప్రభు అనుమతించారేమో అనే గ్రహింపు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి. సమస్యల్లో ఉన్నప్పుడే నేను సంతోషంగా ఉన్నప్పుడే నా తండ్రి నాకు దేవుడా, నేను కష్టాల్లో ఉన్నప్పుడు నేను సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు నేను సమృద్ధిగా పొందుకున్నప్పుడు కూడా నా తండ్రి నాకు తోడుగా ఉంటే చాలు అనే మనసుని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి. కష్టం వచ్చినప్పుడే మీ పాదాల దగ్గరకు వచ్చి సంతోషంగా ఉన్నప్పుడు సుఖవంతమైన జీవితాన్ని మీరిచ్చినప్పుడు ఆశీర్వాదకరంగా మార్చినప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టి మీకు దూరం అయ్యే మనసులు నా ప్రభా మాకు రానివద్దు నా తండ్రి. మీకు అభ్యంతరకరమైన మనసు నా ప్రభ క్రియలు మాలో ఉంటే తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు ఇష్టలుగా మీ చిత్తానుసారంగా నడిచే భాగ్యాన్ని హృదయాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీ చిత్త ప్రకారమే మా జీవితాలు ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ అప్పుల్లో ఎవరైతే కూరుకుపోయారో అప్పులు తీర్చలేని పరిస్థితులు ఎవరైతే ఆత్మహత్య చేసుకోవాలని అపవాది ఆలోచనలో ఉన్నారు బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. తప్పు మాదేనా తండ్రి, మీరు చెప్తున్నా కూడా మీ మాట వినకుండా అయ్యో తర్వాత తీర్చగలనా అనే నా ప్రభ ఆలోచన లేకుండా ఎన్నో అప్పులు నా ప్రభ చేశారు నా తండ్రి. బిడ్డలు నా తండ్రి తప్పిపోయిన బిడ్డలకు నా ప్రభ తప్పిపోయిన కుమారుడు తన సొంత జ్ఞానంతో ఆలోచించి ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు నా తండ్రి. తర్వాత తన తప్పు తెలుసుకుని తండ్రి పాదాల దగ్గర పశ్చాత్తాపడి కన్నీరు కార్చినప్పుడు నా ప్రభ ఆ తండ్రి కనికరించాడు. మీ మనసు అంతకన్నా గొప్పది నా తండ్రి. బిడ్డలు తెలుసో తెలియక చేసిన తప్పుతో ఎందుకు క్షమించిన ప్రభ అప్పులు తినే దారి మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ నూతన దినంలో ప్రతి ఒక్కరికి నూతన ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం. ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభా. మీ ఆశీర్వాదం లేకపోతే మేము ఎంత కష్టపడి పని చేసినా నిద్రాహారాలు మానుకుని ఓటీలు చేసినా కూడా ఏదో ఒక లోటు అనేది ఉంటానే ఉండింది నా తండ్రి. కానీ మీ ఆశీర్వాదం ఉంటే మేము తక్కువ సంపాదించిన కుటుంబానికి కావలసిన సమస్తము సమకూరింది నా తండ్రి. అంత గొప్పది నా ప్రభా మీ ఆశీర్వాదం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమయ్యా. మీ ఆశీర్వాదం లేకపోతే మా జీవితాలంతా వ్యర్థమైపోతే నా ప్రభా. యాకోబు గారు ఆశీర్వదించమని అడిగినప్పుడు నా తండ్రి
ఎన్నో నా ప్రభ ఎంతో సమృద్ధిగా యాకోబు గారు ఉంది నా ప్రభ. ఆస్తి, అంతస్తులు, బిడ్డలు, పనివాళ్ళు అన్నీ ఉన్నాయి నా ప్రభ. కానీ నా తండ్రి, అన్న మనసు మార్చేది మీరే అని మాత్రమే తెలుసు. మీ ఆశీర్వాదం ఉంటేనే, అంత కోపంతో ఉన్న అన్న కరిగిపోతాడని తెలుసు కాబట్టి మీ ఆశీర్వాదం మీరు తరిమినా సరే నా తండ్రి, మీరు నెట్టివేసినా కూడా నా ప్రభా మీ పాదాలు పట్టుకున్నాడు నా తండ్రి యాకోబు గారు. అలాంటి మనసు మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీరు ఆశీర్వదిస్తేనే మీ పాదాలు విడిచిపెడతానని నా ప్రభా మీతో పెనుగులాడి ఆశీర్వాదాలు పొందుకున్నాడయ్యా. ఎంత గొప్ప ధన్యత నా తండ్రి. యాకోబు గారు అంత గొప్పవారు కాదయ్యా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు తండ్రి. అయినా సరే నా ప్రభా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తేనే మీ పాదాలు విడిచిపెడతాం నా తండ్రి. మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తేనే నా ప్రభా, మీరు తరిమేసినా సరే నా తండ్రి, మీరు నెట్టివేసినా గెంటేసినా కూడా నా ప్రభా మేము వెళ్ళిపోము నా తండ్రి. మీ ఆశీర్వాదం మా మీద ఉంటేనే, మీరు ఆశీర్వదించారని చెప్తేనే నా ప్రభా, మీరు ఆశీర్వదిస్తేనే మీ నుంచి నా ప్రభా మమ్మల్ని విడదీయకుండా మీరు మా కుటుంబాలని మమ్మల్ని ఆశీర్వదిస్తేనే నా ప్రభా మేము క్షేమంగా ఉంటాం నా తండ్రి. మీరు ఆశీర్వదిస్తేనే కుటుంబాల్లో సంతోషం ఉండింది నా తండ్రి. మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభా కుటుంబాల్లో సమృద్ధిగా బిడ్డలు పొందుకుంటారు. మీరు ఆశీర్వదిస్తేనే ఆత్మీయంగా బిడ్డలు ఎదుగుతారు నా తండ్రి. మీలోనే మీ వైపు చూస్తారు నా తండ్రి. మీకే స్తోత్రం ప్రభా. అలాగే మారు మనసు లేకుండా రక్షణ పొందకుండా నా ప్రభా ఎవరైతే ఉన్నారో కుటుంబాల్లో నా తండ్రి, ప్రార్థనలో ఉన్న మీ బిడ్డల వైపు ఒక్కసారి చూసి నా ప్రభా వారిని బట్టి వారి కుటుంబాలను రక్షించండి నా తండ్రి. వారిని బట్టి వారి కుటుంబంలో ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలయ్యా. వారిని బట్టి వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి అడుగుచున్నాం నా తండ్రి. నశించిన దాన్ని వెతక రక్షించడానికి మీరు వచ్చారని చెప్పిన దేవ. 100 గొర్రెల్లో 99 గొర్రెలు ఉన్నాయి. ఒక గొర్రె తప్పిపోయిన గొర్రె కోసం మీరు వెళ్ళారు. వెతికి రక్షించి తీసుకొని వచ్చి మందలో కలిపిన దేవ. మీరు అక్కడ అతి సమీపంలో ఉందని నా ప్రభా ఎంతో మంది ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు నా తండ్రి. మీ హెచ్చరిక విని కూడా నా ప్రభా ఇంకా నిర్లక్ష్యంగా ఎవరైతే ఉన్నారు, ఇంకా నిర్లక్ష్యంగా మీ మాట లక్ష్య పెట్టలేదు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. కఠినమైపోయిన హృదయాన్ని కరిగింపు చేసిన ప్రభా వారిలో మీ ఎడల భయము భక్తి కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. సిద్ధపడిన కన్యకల్లాగా నా ప్రభా 5 బుద్ధిగల కన్యకల్లాగా ఎలా సిద్ధపడి ఉండాలో మాకు నేర్పించండి నా తండ్రి. మా కుటుంబం మొత్తం రక్షింపబడి మీరు అక్కడ సమయంలో మీరు వచ్చినప్పుడు కుటుంబం మొత్తం కూడా నా ప్రభా మీతో పాటు నా తండ్రి మీతో పాటు ఉండాలని ఆశ నా ప్రభా. ఏ ఒక్కరూ నశించుకోవడం, ఏ ఒక్క ఆత్మ విడిచిపెట్టబడడం మీకు ఇష్టం లేదు నా తండ్రి. మా కుటుంబాల్లోనే మా బిడ్డలు అలా ఉంటే మేమెలా సంతోషంగా ఉన్నాం. మా కుటుంబాల్లో మా బిడ్డలు విడిచిపెట్టబడితే, మా కుటుంబస్తులు విడిచిపెట్టబడితే మేము ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండలేము నా తండ్రి. జాలిగల దేవ, కుటుంబాల్లో ప్రతి ఒక్కరి హృదయాన్ని మీ వైపు తిప్పండి. ప్రతి ఒక్కరి మనసు మీ వైపు తిప్పి రక్షణ పొంది మారు మనసు పొంది మీ రక్తంలో కడుగుకునే కృపాధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా యవనస్తులు నా తండ్రి లోకంలోకి జారిపోకుండా, లోక ఆశల్లో బ్రతకకుండా, లోక ఫ్యాషన్లో బిడ్డలు బ్రతకకుండా నా తండ్రి యవన కాలంలో మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో ఆ గ్రహింపు నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి యవనస్తుని యోసేపు వలె నా తండ్రి పాపము చేయకుండా పారిపోయే మనసు, ఆ గుణాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి యవనస్త్రీ ఎస్తేరు వలె తగ్గింపు దీన మనసు కలిగి జీవించే జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా చిన్న బిడ్డలు నా తండ్రి మీకు లోబడి జీవించాలి, మీకు ఇష్టలుగా బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, బిడ్డల ముసలివాడు పసిపిల్లల మొదలుకొని ముసలివాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. తప్పు మాదే నా తండ్రి. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఎక్కడో మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటాం. మీరు హెచ్చరిస్తున్నా కూడా మీ మాట లక్ష్య పెట్టుకుంటా లెక్క చేయకుండా మేమే మా సొంత ఆలోచనతో పాపంలో పడిపోయి ఉంటాం నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, మీ పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మందిని స్వస్థపరిచారు, మరణించిన వారిని కూడా తిరిగి బ్రతికించారు. అంత శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మీరొక్క మాట పలికితే చాలయ్యా, అది ఎలాంటి రోగమైనా సరే నా తండ్రి, దీర్ఘకాలిక వ్యాధులైనా సరే నా ప్రభా సంపూర్ణ స్వస్థత బిడ్డలు పొందుకుంటారు. మీ దగ్గర నుంచి స్వస్థత వస్తేనే బిడ్డలు నూతన బలము పొందుకుంటారు. మీరు స్వస్థపరిస్తేనే నూతన ఆరోగ్యాన్ని బిడ్డలు పొందుకుంటారు నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే నా ప్రభా
30 60 100 ఫలింపచేయమని అడుగుచున్నాం నా తండ్రి. వారి వ్యాపారంలో మీరుంటేనే నా ప్రభ ఏ సమయంలో ఎలాంటి ఆలోచన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ప్రతిదీ కూడా మీరిస్తేనే నా తండ్రి బిడ్డలు నా ప్రభ నష్టాల్లో పాలవకుండా లాభాల్లోనే బిడ్డల వ్యాపారాలు ఉంటాయి నా తండ్రి. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా తండ్రి వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మీ ఆశీర్వాదం ఆ భూమి మీద ఉంటేనే నా ప్రభ వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చింది నా తండ్రి. ప్రపంచమంతా కరువు ఉంది కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉంది నా ప్రభ. మీరిచ్చిన భూమిని నా ప్రభ బిడ్డలకు ఆశీర్వదించు నా తండ్రి. ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి ఆ జ్ఞానాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. ఏ తెగులు పంటకు రాకుండా ఏ విపత్తు పంటకు రాకుండా మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ వ్యవసాయం చేసేటప్పుడు బిడ్డలకు ఎలాంటి ప్రమాదాలు రాకుండా మీ బిడ్డలు రక్షించిన ప్రభ జాగ్రత్తగా కాపాడిన దేవా మీకే స్తోత్రం. కన్నుపోయే పరిస్థితి వచ్చిందమ్మా కానీ నా తండ్రి నా భర్తకు ఆయన కంటికి చెయ్యడ్డం పెట్టాడు. ఎంత గొప్ప ధన్యత నా ప్రభ, ఎంత భద్రంగా కాపాడుకుంటున్నారు నా తండ్రి. ఆ బిడ్డ చెప్పినప్పుడు నా ప్రభ ఎంత సంతోషం నా తండ్రి. మీ బిడ్డల్ని ఎంత చక్కగా కాపాడుకుంటారు అందుని బట్టి మాకు అర్థమవుతుంది నా తండ్రి. కార్యం మీరు చేసిన కార్యాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఏ పాటి వారమయ్యా అంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడడానికి ఏ పాటి వారం నా తండ్రి. బిడ్డలో ఉన్న కోపాన్ని నా ప్రభ తీసివేసి తగ్గింపు దీన మనసు దీర్ఘశాంతము నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. అలాగే ఏ బిడ్డలైతే నా ప్రభ వారి భర్త మారాలని కోరుకుంటున్నారు, వారి తాగుడు నుంచి విడుదల పొందాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా. చెడు వ్యసనాలకు ఎవరైతే బానిసలయ్యారు, చెడు స్నేహాలు చెడు సంబంధాలు పెట్టుకున్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచున్నా తండ్రి. అపవాది బంధకాల్లో చిక్కుకున్న బిడ్డలను యేసు నామంలో విడిపించిన ప్రభ ఆ త్రాగుడు మీద చెడు వ్యసనాల మీద అసహ్యత పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు నా ప్రభు మేం చెప్తే వాళ్ళు వినరయ్యా. ఎన్ని సంవత్సరాలు మేము చెప్పినా మా మాట వినరు నా తండ్రి. కానీ మీరొక్క మాట పలికితే చాలు నా తండ్రి. ఎంత కఠినమైన హృదయాలను కూడా కరిగింప చేయగల శక్తి, ఎంత అజ్ఞానంలో కూడా నా ప్రభ జ్ఞానవంతులుగా మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. ఒక్క మాట మీరు పలికి ఆ బిడ్డల చెడు నుంచి విడిపించమని కుటుంబాలు కట్టమని సంతోషంగా మంచి సాక్ష్యాలు మేము పొందుకునేలా అద్భుత కార్యాలని బిడ్డల జీవితంలో కుటుంబాల్లో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ సేవ చేస్తున్న బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. సరైన క్రమంలో సరైన సేవ సరైన మీ మాట నా ప్రభ ప్రజల్లోకి తీసుకెళ్లే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. దారి తప్పిపోకుండా నా ప్రభ మీ పరిశుద్ధ గ్రంథంలో ఒక్క మాట కూడా నా ప్రభ ఒక్క పొల్లు కూడా ఒక్క సున్నా కూడా తీసివేయకూడదన్నారు, చేర్చకూడదన్నారు నా తండ్రి. దారి తప్పిపోకుండా మీ మాట మీరు చెప్పినట్టు నా ప్రభ ప్రజల్లోకి తీసుకెళ్లే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని చెప్పారు నా తండ్రి. మీ సేవ చేసే బిడ్డలే నా ప్రభ ఒకరి మీద ఒకరికి నా ప్రభ ద్వేషంతో ఉంటున్నారు. ఒకరంటే ఒకరు నా ప్రభ సమాధానంగా ఉండలేకపోతున్నారు నా తండ్రి. వారిని నా ప్రభ మనసు నా హృదయాన్ని తీసివేసి నా తండ్రి మీ మాట ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసి నా ప్రభ సహోదరులుగా ఐక్యత కలిగి జీవించమని నా తండ్రి చెప్పాడు కదా అనే గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించి సమాధానపడే మనసు నా ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అలాగే నా తండ్రి ఎక్కడైతే మీ బిడ్డల మీద దాడులు జరుగుతున్నాయో, మీ బిడ్డలను ఎవరైతే హింసిస్తున్నారో నా ప్రభా బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. ఇశ్రాయేలీయులైన మీ ప్రజలను నా ప్రభా శత్రువులు తరుముతున్నప్పుడు నా తండ్రి వారిని ఇబ్బంది పెడుతున్నప్పుడు నా ప్రభా వారిని వేధిస్తున్నప్పుడు వారిని కష్టపెడుతున్నప్పుడు నా ప్రభా మూలుగులతో నా ప్రభా మీ బిడ్డలు మీకు మొర పెట్టినప్పుడు ఆ మొర విని మీరు చేసిన వాగ్దానం నా ప్రభా గుర్తు చేసుకుని బిడ్డలు రక్షించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా ప్రభా మీ మందిరాల్లో నా తండ్రి మీ సేవ చేసే మీ పరిశుద్ధ స్థలంలో నా ప్రభు మీరు మీ మాటలు విని మీ సంఘాల్లో నా తండ్రి బిడ్డల మీద జరుగుతున్న దాడుల్ని ఒక్కసారి చూడండి నా తండ్రి. కఠినమైపోయిన హృదయాలను కరిగింపచేసి నా ప్రభు ఎంతో మంది కఠినాత్ములు నా ప్రభు నరహంతకులను కూడా మార్చారు నా తండ్రి. వ్యభిచారులు మార్చారు నా ప్రభు. దొంగ నా ప్రభు భయంకరమైన దొంగతనాలు చేసే వాళ్ళను కూడా మీరు మార్చివేసి మీ సువార్త చెప్పే బిడ్డలుగా మార్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి.
మేము వారితో చెప్తే వారికి మా మాట అర్థం కాదు నా తండ్రి. కానీ ఆ కార్యం, ఆ మాట మీ దగ్గర నుంచి వస్తేనే, ఆ గద్దింపు మీ దగ్గర నుంచి వస్తేనే నా ప్రభ బిడ్డలు గ్రహిస్తారు. మీ బిడ్డల మీద వారికి ఉన్న కోపాన్ని తీసివేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. సౌలు గారిని నా ప్రభ, సౌలుగా ఉన్నప్పుడు మీ బిడ్డల మీద ఎన్నో దాడులు చేశాడు. ఎంతో మంది నా ప్రభ, ఎంతో మంది ప్రాణాలు తీశాడు నా తండ్రి. కానీ నా ప్రభ, మీ బిడ్డలు తరుముతానికి నా ప్రభ తరిమినప్పుడు మీరు మాట్లాడారు నా తండ్రి. సౌలా, ఎందుకయ్యా నా బిడ్డను ఇంతగా హింసిస్తున్నావు, వారు ఏం తప్పు చేశారు అని నా ప్రభ మీరు మాట్లాడారు కాబట్టి, మీరు మాట్లాడారు కాబట్టి నా ప్రభ సౌలు గారు పౌలుగా మారిపోయారు నా తండ్రి. ఆయనంత గొప్పవారం కాదయ్యా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవుడు, అలాంటి హృదయంతో ఎవరైతే ఉన్నారో మీకు నా ప్రభ హతసాక్షి అయ్యేంత గొప్ప మనసు ఇచ్చారు నా తండ్రి పౌలు గారికి. మీ సేవ చేసే మనసు నా ప్రభ, మీ ప్రేమని 10 మందికి, ప్రతి ఒక్కరికి చేరేంత గొప్ప మనసు ఇచ్చారు. ఎంత గొప్పగా వాడుకున్నారు నా తండ్రి. అలా ఎంత కఠినమైన హృదయాలను కూడా మార్చివేసి నా ప్రభ మీకు ఇష్టలుగా మార్చుకోగల శక్తి మీకు మాత్రమే మీ చేతుల్లోనే ఉంది నా తండ్రి. మీ బిడ్డల మీద జరుగుతున్న దాడుల్ని ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ఎవరైతే మీ బిడ్డల మీదకి యుద్ధానికి వెళుతున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా. యుద్ధాలు మీరు కోరుకోరు, శాంతినే మీరు కోరుకుంటారు నా తండ్రి. మీ బిడ్డలు ఒకవేళ నా ప్రభ బిడ్డలు నా తండ్రి తగ్గింపుతో లేకుండా ఉంటే వారి హృదయాలు తగ్గించి నా తండ్రి, వారి హృదయంలో తగ్గింపు నా ప్రభ మీరు మార్చి నా ప్రభ తగ్గింపుని కలిగించి నా తండ్రి మీకు మొరపెట్టే మనసుని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. బిడ్డలు ఎదురు తిరగకుండా, ఎదురు మాట్లాడకుండా నా ప్రభ తగ్గింపు కలిగి తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చి మొరపెట్టే హృదయాన్ని, శత్రువుల కోసం మీరు ప్రార్థించమని అడిగారు నా ప్రభు. దాడికి ప్రతిదాడి చెయ్యొద్దన్నారు నా తండ్రి. ఒక చెంప మీద కొడితే మరొక చెంప మీరు చూపించమన్నారు. అంత సిలువలో కూడా మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం మీరు వారి పక్షాన నా ప్రభు, వారి తరపున మీరు క్షమాపణ అడిగారు నా తండ్రి. అటువంటి మీ హృదయాన్ని ప్రతి ఒక్కరిలో మీరు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరిలో మీరు పుట్టించండి నా తండ్రి. మీ బిడ్డల మీద ఎవరెవరైతే నా ప్రభ శత్రువులు లేస్తున్నారు, వారి హృదయాలు మార్చివేసిన ప్రభ, వారి తలంపులు నా ప్రభ అహీతోపెను ఆలోచన మార్చివేసిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ బిడ్డల పక్షాన మీరుండి నా ప్రభ మీ బిడ్డలు రక్షించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు రక్షిస్తేనే నా ప్రభ శత్రువుల గుండెల్లో నా తండ్రి మీ ఎడల భయం పుట్టిస్తేనే నా తండ్రి మీ బిడ్డల జోలికి రావాలంటే, అమ్మో తండ్రి అంత గొప్ప శక్తి గలవాడు కదా వాళ్ళ దేవుడు, వాళ్ళకు విరోధంగా వాళ్ళ మీద దాడికి మేమెలా వెళ్ళగలం అనే భయాన్ని నా ప్రభ ఒకానొక సమయంలో నా తండ్రి ఇశ్రాయేలీయులైన మీ ప్రజల మీదకి యుద్ధానికి రావాలనుకున్నప్పుడు అనేక మందికి నా ప్రభ ఆ భయాన్ని మీరు కలిగించారు. ఇశ్రాయేలీయుల దేవుడే నిజమైన దేవుడిని నా ప్రభ ప్రతి ఒక్కరు గ్రహించారు నా తండ్రి. అదే గ్రహింపు ఈ కాలంలో, ఈ తరంలో, ఈ దినాలలో కూడా నా ప్రభ ప్రతి ఒక్కరిలో నింపమని, పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు మాత్రమే నిజమైన దేవుడిని నా ప్రభ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి నా తండ్రి. మీ బిడ్డల జోలికి వస్తే మీరు ఊరుకోరు అని నా ప్రభ ప్రతి ఒక్కరు గ్రహించాలి నా తండ్రి. వారి కఠినమైన హృదయాలు కరిగింప చేసి నా ప్రభ మీకు సేవ చేసే బిడ్డలుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. వారి తరపున మేం క్షమాపణ అడుగుతున్నాం నా తండ్రి. లోకంలో ఉన్న వాళ్ళు నాయన, మీ ప్రేమ తెలియని వాళ్ళు నా తండ్రి, నిజంగా మీ ప్రేమ తెలిసిన వాళ్ళైతే అలా దాడులు చేయరు కదా నా తండ్రి. తెలుసు తెలియకో నా ప్రభ ఈ లోక జ్ఞానంతో ఉన్న వాళ్ళని దయతో క్షమించి నా తండ్రి వారి హృదయాలు మీ వైపు త్రిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ప్రభ వారు పని చేయదగిన శక్తి ఉంది కానీ పని చేయడానికి పని దొరకట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభ ప్రతి ఒక్కరు వారు చేసే పని పొందుకునేలా మీ కృపను గ్రహించండి. వారి పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా ప్రభ. అలాగే ప్రతి ఒక్కరు నా తండ్రి మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. ఏ ఒక్క ఆత్మ మా చుట్టుపక్కల మేమున్న ప్రాంతాల్లో నా ప్రభు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే నా తండ్రి మీ ప్రేమ తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారయ్యా. ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. మేం చెప్తే వాళ్ళు వినరయ్యా, కానీ మీ మాట అయితే ఖచ్చితంగా వాళ్ళు వింటారు నా తండ్రి. ఏ ఒక్కరు నశించిపోవడం మీకు ఇష్టం లేదు నా తండ్రి. మేమున్న ఈ ప్రదేశాల్లో నా ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి మీ ప్రేమ తెలుసుకొని మీ వైపు తిరిగే హృదయాలు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభా మా పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా తండ్రి.
నీ పక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము మీ ఎద్దుకు రాదు అని చెప్పిన దేవా, రానివ్వలేదు నా తండ్రి. ఇప్పటి వరకు ఈ రోజు నుండి ఇక ముందు కూడా నా ప్రభ, ఈ నూతన దినంలో నా తండ్రి ఏ ప్రమాదం, ఏ ఆటంకాలు అడ్డంకులు మాకు రాకుండా మా ముందు మీరే ఉండి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే బిడ్డలు నా ప్రభ వీసా విషయంలో మీరే అద్భుత కార్యాన్ని చేయండి నా తండ్రి. బిడ్డలు అన్యాయంగా నా ప్రభ గర్విష్ఠులుగా బిడ్డలు మారకుండా, వ్యాపారం చేసేవాడు అన్యాయంగా అత్యాశకు పోకుండా నా ప్రభ న్యాయంగా ఉండే జీవించే జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరూ ఈ దినాలలో మీ పరిశుద్ధాత్మ పొందుకునే కృపా ధన్యత మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఆశ నా ప్రభ మీ పరిశుద్ధ గ్రంథంలో నా తండ్రి మేడ మీద గదిలో మీ బిడ్డలు ప్రార్థించినప్పుడు అగ్నివలె మీ ఆత్మ వారి మీదకు దిగి వచ్చిందని నా ప్రభ మేము తెలుసుకోవడానికి అన్ని వేల సంవత్సరాల ముందు రాసిన గ్రంథాన్ని కూడా ఇప్పుడు నా తండ్రి మా చేతిలోకి మీరు వచ్చేలా చేశారు. అందరూ బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మీ పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే మేమెలా ప్రార్థించాలి నా తండ్రి? మీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలంటే మేమెలా సిద్ధపాటు కలిగి ఉండాలి మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినము జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలు, కృతజ్ఞతా హృదయాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని. అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్యని నా ప్రభు మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మీరు చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.